ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేడం గారు మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. సో ఇది టీడీపీ పార్టీ ద్వారా చేసిన ప్రోగ్రాము. మనం 2022 నుంచి రన్ చేస్తున్నాము. దెర్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్, బట్ ది హోల్ క్రెడిట్ షుడ్ గో టు యూ. అండ్ ఈ ప్రోగ్రామ్ గొప్పతనం వలన మీకు ఉద్యోగాలు వచ్చినాయని మీరేమనుకోవాల్సిన పని లేదు. ఇఫ్ యూఆర్ నాట్ గుడ్, దే వోంట్ పిక్ యూ అప్. ద వరల్డ్ నీడ్స్ యూ. సో మీ దగ్గర ఉన్న టాలెంట్ని బట్టి వాళ్ళు ఏరుకొని తీసుకుంటారు. ఇప్పుడు మీకు చాలామందికి డౌట్ ఉండి ఉండొచ్చు, మా ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి కూడా. ఇప్పుడు వరల్డ్లో దెర్ ఇస్ అన్ ఎక్స్ప్లోజివ్ నీడ్ ఫర్ టాలెంటెడ్ అండ్ ట్రైన్డ్ పీపుల్. ఇప్పుడు దాకా యూఎస్లో ఒకటే ఉంది, ఇప్పుడు యూరోప్ అంతా ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ సేమ్ ఆక్యుపేషన్స్. ఇది కూడా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు అమెరికాకి ఒక్కటే మన డెస్టినేషన్ అవ్వాల్సిన పని లేదు. ద ఆపర్చునిటీస్ ఇన్ యూరోప్ ఆర్ జస్ట్ యాజ్ గుడ్ అండ్ మేబీ ఈవెన్ బెటర్ ఇన్ సమ్ టైమ్స్. కాకపోతే మనకు లాంగ్వేజ్ బ్లాక్ ఉంది, అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. కాకపోతే మనం పార్టీ ద్వారా చేసేది ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా చేస్తాం, బికాజ్ ఇట్ నీడ్స్ టు బి అవైలబుల్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇన్ ద స్టేట్. మనం కొంచెం ఇది 2015 నుంచి వన్ వే ఆర్ ది అదర్ జరుగుతుంది. కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయంటే, వాళ్ళ నీడ్ ఎంత గ్రేట్గా ఉందంటే ఈ ఇంగ్లీషు టెస్ట్ రిక్వైర్మెంట్ కూడా తీసేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది కదా మీ ఇంటర్వ్యూలో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంగ్లీష్ పాస్ అవ్వని మా ఫస్ట్ బ్యాచ్ టీచర్లు దే వర్ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ టీచర్స్ ఇన్ దేర్ స్కూల్స్. సో వీ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఆ వెస్ట్రన్ టెస్టింగ్ సిస్టమ్ నాట్ నెసెసర్లీ మెజర్స్ వాట్ యూ హ్యావ్. I always believed our teachers are better than theirs. That's only a personal opinion because I never have gone to school in US. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్. ఇక్కడ మీరు మన స్టూడెంట్స్ని పిల్లల్లాగా చూస్తారు, అక్కడికి ఫ్రెండ్స్ లాగా చూడాల్సి వస్తాయి. సో యూ ఆల్ విల్ లర్న్. మనం ఇప్పుడు దాకా పంపిన 105లో వీ హ్యావెంట్ హ్యాడ్ ఎ సింగిల్ ఫెయిల్యూర్. ఎవ్రీ సింగిల్ వన్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒకళ్ళిద్దరు వెనక్కి వచ్చారు బికాజ్ దే డింట్ లైక్ ద లైఫ్ స్టైల్. సో దీంట్లో మేము అనుకుందానంటే మీలో మీకు ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసం పెట్టిన సెంటర్ ఇది. అంతేగాని మిమ్మల్ని ఏదో వీ నెవర్ బిలీవ్ దట్ వీ కెన్ రియలీ మేడ్ యూ బెటర్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి సరిపోయేట్టుగా అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ ఆల్ పిక్డ్ అప్. సో యూ ఆల్ ఆర్ దేర్ బికాజ్ యూ ఆర్ గుడ్, నాట్ బికాజ్ వీ హ్యావ్ డన్ సంథింగ్. రెండోది ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మేమంతా, ఇప్పుడు నేను కానీ మీ మంత్రి గారు కానీ అందరూ అమెరికాలో ఉండొచ్చాం. ఇనీషియల్ డేస్లో ఆల్ ఆఫ్ అస్ గో త్రూ లాట్ ఆఫ్ యాంగ్జైటీ. అది తగ్గించడానికి ప్రయత్నించాము. మీరు అక్కడ దిగేటప్పటికి ఎవరో ఒకరు రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని. దే విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ సెటప్ రైట్. అది ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ వీక్స్. ఇక్కడ మనకి గ్రేషియస్గా మన మేఘా శ్రీకాంత్ గారు ఈ బ్యాచ్లో వెళ్ళే వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తా అన్నాడు. సో ఆయన డాలస్లోను, హ్యూస్టన్లోను, ఆస్టిన్లోను ఆయన ఫ్రెండ్స్ కానీ ఆయన కంపెనీలో ఉన్న వాళ్ళు కానీ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. మీకు టెంపరీ అకామిడేషన్ ఉంటుంది. తర్వాత దే విల్ సెట్ యూ అప్ ఇన్ ఏ ప్రాపర్ సెటప్. అక్కడ స్కూల్ సిస్టమ్స్ యూజువల్గా వెరీ సపోర్టివ్గా ఉంటాయి. సో ఫ్యూ టిప్స్. అక్కడికి వెళ్తే మీకు న్యాచురల్గానే మిగిలిన ఇండియన్ టీచర్లు, మిగిలిన తెలుగు టీచర్లు కనబడతారు. 24 గంటలు వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టమాకండి. ఎందుకంటే దట్ ఈజ్ సంథింగ్ దట్ దే డోంట్ అప్రిషియేట్. మీరు రోజు మీ ముగ్గురే కూర్చొని లంచ్ తింటా, మీ ఇండియన్ ఫుడ్డే తిని మీరు మీ జాబ్కి వెళ్ళిపోతే దే స్టిల్ థింక్ యూ ఆర్ గుడ్, బట్ యూ వోంట్ గెట్ వాట్ యూ డిజర్వ్. ఎందుకంటే మా అమెరికాలో కల్చర్ ఏంటంటే దే ఆల్వేస్ లైక్ ఏ గై హూమ్ దే కెన్ గో టు లంచ్ విత్, హూమ్ దే కెన్ గో టు బ్రేక్ఫాస్ట్ విత్. సో వాళ్ళ కల్చర్లను కూడా యూ హ్యావ్ టు అకామిడేట్. సహజంగా మీరు మాట్లాడుకోవద్దని కాదు, కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. దే ఆల్వేస్ లైక్ ఇట్, దే ఆర్ లాట్ ఓపెన్ మైండెడ్. అంటే దే ఆర్ ఆల్వేస్ క్యూరియస్ వేర్ యూ కేమ్ ఫ్రమ్, హౌ యూ డిడ్ అండ్ ఆల్ దిస్. ఈ మిగిలిన కంట్రీల్లో ఉన్నంత రిసెంట్మెంట్ యూఎస్లో ఉండదు. ఇప్పుడు లాట్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్లో దే ఫీల్ దట్ వీఆర్ ఎ స్టెప్ బిలో దెమ్. అమెరికాలో ఆ కల్చర్ ఉండదు. ఇఫ్ యు ఆర్ ఫ్రెండ్లీ, దే ఆర్ ఫ్రెండ్లీ అన్నమాట. వాట్ ఎల్స్ మనం
ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ గివెన్ బ్రీఫింగ్స్ బిఫోర్ కదా మేడంతో, మీరు అక్కడ ఏం చేయాలి చేయొచ్చు చేయకూడదు అనేది. సో స్టూడెంట్స్తో బీ అ లిటిల్ ఫ్రెండ్లీ. ఇక్కడలాగా మనం వాళ్ళని దీన్ని ఐఎమ్ గోయింగ్ టు పనిష్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్, ఆ కల్చర్ నడవదు. ఇఫ్ దే డోంట్ లెర్న్, దే డోంట్ లెర్న్. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ ఆల్సో గుడ్. కిడ్స్ ఆర్ సేమ్ ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యూ గో. సో దిస్ ప్రోగ్రామ్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ బై మన ఏపీఎన్ఆర్టీ సిఇఓ గారు కూడా ఉన్నారు ఇక్కడ. It will be taken forward by the government, but we will continue the process in the empowerment center. But instead of trying to do everything broadly, we may select 1 or 2 areas and try to excel in it. Then we can pass forward those fruits to the government. Okay, thank you very much for being part of this. Thank you, sir. I now request our Honorable Minister, being the youth icon,